చాలామందికి ఈ విషయం తెలీదు. అదేంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. ప్రతి కార్‌లో బానెట్ ఓపెన్ చేయంగాల్నే ఫ్రంట్ ఇంజను మీకిట్లా కనిపిచ్చిద్ది. ఇది కొత్త కారు కాబట్టి మీకు నీట్‌గా కనిపిస్తుంది. కొంచెం పాత కారయితే మొత్తం మట్టి కొట్టుకొని ఉండిద్ది. మీరు ఈ రైట్ కార్నర్‌లో చూసినట్లయితే మనకి ఇక్కడ కంట్రోలర్ బాక్స్ కనిపిచ్చిద్ది. ఆ క్లిప్ అట్లా ఓపెన్ చేస్తే మీకు ఇది ఓపెన్ అయిపోయిద్ది. ఇలా ఓపెన్ చేయాలి. ఇలా ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇలాగ కనిపిచ్చిద్ది. ఇవన్నీ ఏంటో మనకు తెలీదు కాబట్టి అక్కడ వీటి మీద నంబర్స్ వేసుంటాయి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ డోర్‌లో మనకి దాని డిజైన్ మొత్తం కనిపిస్తా ఉండిద్ది. ఇక్కడ చూడండి మీరు మొత్తం వాటి ఏ ప్యాటర్న్స్‌లో ఉందో ఇక్కడ మీకు అది గీసుండిద్ది. సో, ఇక్కడ మీకు కొన్ని ఫ్యూజెస్ ఇక్కడ ఇస్తారు మనకి. వాటి మీద నంబర్స్ కూడా వేసుంటాయి. ఇక్కడ మనకొక క్లిప్ కూడా మనకి ప్రొవైడ్ చేశారు. ఆ క్లిప్‌ని యూజ్ చేసుకొని మనం ఆ ఫ్యూజ్‌ని మనం బయటకు తీయొచ్చు. ఎందుకంటే చేత్తో తీస్తే అవి మనకు రావు కాబట్టి క్లిప్ ప్రొవైడ్ చేశారు. సో, ఆ క్లిప్ తీసుకొని ఇక్కడ ఆ నంబర్స్‌లో మనం రీప్లేస్ చేసుకోవచ్చు. మనకు అక్కడ బోర్డ్‌లో ఇచ్చినవి. మీరు అలా ఫిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ విధంగా ఈ వీడియోలో చూపించినట్టు మళ్ళీ దాన్ని ఎలా తీశారో అలాగ పెట్టేస్తున్నాను. సో, మనకి లాంగ్ జర్నీస్‌లో ఉన్నప్పుడు లైట్స్ కానీ ఏమన్నా ఫెయిల్ అయితే మనం ఇలా వెంటనే రీప్లేస్ చేసుకోవచ్చు. తర్వాత మళ్ళీ వాటిని ఆ పాతవి తీసేసి మళ్ళీ కొత్తవి వేపించుకోండి తర్వాత. అలాంటిది కింద కూడా ఇంకో చిన్నది ఫ్యూజ్ ఇచ్చారు. సో, ఇది కూడా అలాంటిదే. చూడొచ్చు ఇక్కడ. ఇక్కడ కూడా ఒక 2 ఇచ్చారు. అండ్ ఆ డోర్‌లో కూడా సేమ్ ప్యాటర్ను ఎక్కడ ఏది పెట్టాలో మనకి అక్కడ ఆ డోర్‌లో ఇస్తారు బ్యాక్ సైడ్ మనం చూసినట్లయితే. సో, ఇది యూజ్ చేసుకొని మనం ఓన్‌గా మనం రీప్లేస్ చేసుకోవచ్చనమాట. అర్జెన్సీ ఎక్కడైనా ఉంటే మనకి. సో, ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మోటివేషన్‌గా ఉండిద్ది మాకు ఫర్దర్‌గా వీడియోస్ చేయడానికి.